ప్రార్థనలో గడుపుదాం. ఒక ఇద్దరు ప్రార్థన చేద్దాం. సమయము అనుకున్న సమయం 7 గంటలు అయింది కరెక్ట్ గా. సరే, మొట్టమొదటిగా బ్రదర్ ఇమాన్యుయల్ బ్రదర్ ప్రార్థన చేయండి. సర్వశక్తి గల మా తండ్రి, సర్వాధికారి, మా రక్షకుడు, మా గనుడు, మా విమోచకుడు, మా ప్రభు, ఆది అంతం లేని అల్ఫయు ఒమేగమైన మా ప్రభు, రాజులకు రారాజుమైన మా తండ్రి, మీ ఘనమైన మీ నామము, మా ప్రభు ఉన్నతమైన పరిశుద్ధమైన మహిమగల మీ నామను బట్టి మా ప్రభు మీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ నీ పాసానికి వస్తున్నాం. దయగల మా తండ్రి, మేము ఇంకనూ పాపులుగాను భక్తులుగాను మా ప్రభు నీకు దూరముగాను మా ప్రభు చీకట్లో ఉన్న మమ్మల్ని మీరు ప్రేమించి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ అనాది కాల సంకల్పంలో పాపం నుంచి విడుదల చేసి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన మా ప్రభు విలువైన గొప్ప రక్షణ కొరకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. జీవం గల మా తండ్రి, సాయంకాల సమయంలో మా ప్రభు నీ మాటలు వినట్లుగా నీ వాక్యంలోని దైవ వాక్కులు, ఆ దైవ జ్ఞానము మేము విని మా జీవితములలో ఆత్మీయ జీవితాల్లో ప్రోత్సాహపరచబడి, బలపరచబడి, గురికొల్పబడి, సరిచేయబడి ప్రభావం మీలో ఫలించి, మీలో వర్ధిల్లి, ఆయనలో విస్తరించి, ఆయనలో నాటుబడి, ఆయనలో వర్ధిల్లినట్లుగా కావలసిన నీ కృపను అనుకృప చేయడం ప్రార్థిస్తున్నా. నిలబడిచిన మీ దాసుడు కూడా ప్రభావ మీ కలువరి శిలువ చాటున మరుగు చేసి పరిశుద్ధాత్మ మీరే అభిషేకించి, మీరే మా ప్రభా మీ యొక్క ఆత్మ మా ప్రభా అభిషేకం అనుకృప చేసి కావలసిన మీ యొక్క వాక్కులను దయచేసి మీరే మా ప్రభా మీ దాసునికి మా ప్రభా ఏం పలకవలసిందో మీరు వెల్లడి చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన మా ప్రియ సహా విశ్వాసులైన వారు ప్రభా దైవజనుల వారందరి బట్టి నీకు ఈ నెట్వర్క్ మీ స్వాధీనం ఉంచుకొని ఏ విధమైన అవంతరాలు, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మా ప్రభా శత్రు కార్యములు ఎక్కడ పని చేయకుండా ప్రభా మీరే ప్రారంభం నుంచి చివరి వరకు మీరు ఆధిపత్యం వహించండి. ప్రభా మీరే మా ప్రభా మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమయాన్ని దేవునికరంగా చేయమని వందనం చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించే కొనియాడి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. సురేంద్ర బ్రదర్ అన్నా ప్రేయర్ చేయండి. మా ప్రియ పరలోక తండ్రి, మా దేవా నీకు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచినందుకే కూడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గురువారము ప్రకటించిన విధంగా స్పెషల్ మీటింగ్ కలిగి ఉండడానికి మీరు చూపిస్తూ వస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా మా దేవాని దాసుని మీ చేతులకు అప్పచెప్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకుంటండి. మీ దాసుకి మీకు కావాల్సిన ఆత్మీయమైన నడిపింపుని మీరు అనుగ్రహిస్తున్నాను. అవి వింటున్న ప్రతి ఒక్కరికి ఏదైతే ఆత్మీయ ఆహారం అవసరమో అది మీరు అనుగ్రహిస్తున్న కూడా ప్రతి మార్కొంచెం సహాయం చేయండి. అదేవిధంగా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి కూడా సహాయపడుతున్నాండి. ప్రతి ఒక్క క్రమం కలిగి మీరు అందరు మ్యూట్ చేసుకోవడానికి కూడా సహాయపడుతున్నాను కొంచెం. అదేవిధంగా మీరు నీ దాసుని మాటలు విన్నప్పుడు వింటున్న వారిలో నీ కార్యాన్ని మీరు జరిగిస్తున్న కూడా ప్రతి మార్కొంచెం సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో పని యొక్క ఆత్మ కార్యాన్ని రాత్రి కాల సమయంలో జరిగిస్తున్న కొంచెం మీరే చూపిస్తున్నాండి. ఆది నుండి అంతవరకు మీ యొక్క అధ్యక్షత మీ యొక్క శిరసత్వం కింద మేము ఉండడానికి కూడా సహాయపడుతున్నాండి. అదే ఆ పాటలో కూడా మీరు మహిమ పొందుతున్న కొంచెం పాటలు పాడుతున్న మంచి స్వరాలు మీరు అనుగ్రహించు. మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ మహాకృపను బట్టి దేవా ఈ వారం కూడా మేము జూమ్ యాప్ ద్వారా మా తండ్రి ఒక ప్రత్యేక కూడికను కలిగి ఉండడానికి మీరు మాకు సహాయపడుతున్నందుకే నీకు వందనాలు దేవా. ప్రాముఖ్యంగా మీరు విధానంలో మా తండ్రి మేము మా పట్ల చూపించిన మీ కనికరం, మీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి దేవా, మీరు ఇచ్చిన రక్షణ బట్టి, మీరు ఇచ్చిన నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ, రేపు ప్రభువా సర్వశక్తి మంత్రి అయిన దేవా, సర్వాకారైన సర్వశక్తి గల దేవా,
ఈ యొక్క కూడిక యావత్తును నీ మహిమార్థమై మా జీవితాలకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నామని వేడుకుంటూ వస్తున్నాను. వచ్చిన ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినం మా తండ్రి పాటలు పాడే విషయంలో కూడా మా తండ్రి దాసులు జఫన్య బ్రదర్ మీరు వాడుకుంటారండి. పాటలు పాడుతున్నప్పుడు మా తండ్రి మీరు మాతో మాట్లాడుతారండి. ఓ ప్రియ ప్రభా మా తండ్రి దాసుడు మా తండ్రి దేవా మా ప్రియులు మా తండ్రి దేవా మంజిత్ పాలనను బట్టి వందనాలు మేము అడుగుతూనే మా తండ్రి మీ దాసుడు కూడా అంగీకరించి దినాన వాక్యం మా మధ్యలో ప్రకటించడానికి మీ దాసుని మా తండ్రి మీరు ఇచ్చిన మనసుకై మీకు వందనాలు. మీ యొక్క ఆత్మతో నింపుతురమ్మని వేడుకుంటూ రేపు ప్రభా మా తండ్రి మరొకసారి ఇంకా ఎవరైతే రావాల్సిందో వారందరూ కూడా మా తండ్రి వచ్చి త్వరగా మా తండ్రి కూడికలో మా తండ్రి యొక్క జూమ్ లో పాల్గొనడానికి సహాయపడుతుందండి. ఆద్యంతో నీ మహిమార్థమై జరగడానికి సహాయపడుతుందండి. దేవా మనుషులుగా మిమ్మల్ని మరుగుపరచండి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటామని దేవా ఈ కార్యక్రమాలు జరగడానికి ఎవరికి కూడా మా తండ్రి సెల్ ఫోన్స్ అందరికీ సహకరించడానికి ఛార్జింగ్ ఉండడానికి అదేవిధంగా మా తండ్రి నెట్వర్క్ కూడా మా తండ్రి అందరికి కూడా సరిపోరాలని సహాయపడుతున్నామని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరగడానికి మీరే కృప చూపించమని సహాయపడుతున్నామని మిమ్మల్ని వేడుకుంటూ బ్రతిమలాడుతూ దేవా ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ శ్రీ ప్రభా ఇదిలా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మాతో మాట్లాడుతున్నామని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో చీరాల్లో పరిచయలో సహకారులుగా ఉన్నటువంటి జఫన్య బ్రదర్ మనల్ని పాటలు పాడి మనకు ఇది మనల్ని నడిపిస్తారు. జఫన్య బ్రదర్. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. మొదటి పాట సియోన్ గీతాలు పరుగులేడిరండి, ఆ పాట పాడుకుంటాం. ప్రభు నిరాకాడ ఇది ప్రభు నిరాకాడ ఈ దినమే పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును పాలనకై పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును పాలనకై బూర శబ్దముతో జనులారా ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి. సిద్ధులగు వారిన్ మన యేసు శుద్ధి చేయునిలన్ పరమునకై సిద్ధులగు వారిన్ మన యేసు శుద్ధి చేయునిలన్ పరమునకై బుద్ధిహీనులను శ్రమల చేత బాధులుగా చేయున్ వేదనతో బుద్ధిహీనులను శ్రమల చేత బాధులుగా చేయున్ వేద బాధ కలిగించున్ సాతాను ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే. స్వరముతో వచ్చున్ అధికారి మహిమతో మరలున్ తన దూత స్వరముతో వచ్చున్ అధికారి మహిమ
మరలున్ తన దూత సూర్య చంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్ ప్రభురాక సూర్య చంద్రునిలన్ తారలతో చీకటుల్ క్రమ్మున్ ప్రభురాక పగలు రాత్రియగున్ త్వరపడుము ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే మొదటలే తూరు సజీవులై ప్రభుని యందుండు అమృతులు మొదటలే తూరు సజీవులై ప్రభుని యందుండు అమృతులు మరలందరము అధ్వనితో పరము చేరుదుము ధర నుండి మరలందరము పరము చేరుదుము కాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే 1000 ఏండ్లు పాలించెదరు ప్రియుని రాజ్యమునా ప్రియులు 1000 ఏండ్లు పాలించెదరు ప్రియుని రాజ్యమునా ప్రియులు సాయం సమయమున చేరి నెమలి సాయం సమయమున చేరి నెమలి కోకిలలు రా ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులి సింహజాతులను ఒక చోట గొర్రె మేకలును ఆ చిరుత సింహజాతులను ఒక చోట భేదము బరుండి గరిక మేయును ఆ వేళ భేదము లేక బరుండి గరిక మేయును ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే న్యాయ నీతులన్ మన ప్రభువు కాయముగా దెల్పున్ ఆనాడు
న్యాయ నీతులన్ మన ప్రభువు కాయముగా దెల్పున్. ఆనాడు సాక్షులుగా అందరము స్వామి యేసునకు ధ్వజమెత్తి సాక్షులుగా నిలుతుం. అందరము స్వామి యేసునకు ధ్వజమెత్తి చాటి యేసునకు. ఓ ప్రియుడా ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడి రండి. సుదినమే ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడి రండి. సుదిన అంకుల్ ఇంకొకటి మధ్య మధ్యలో కట్ అవుతుంది, ఒకసారి గమనించండి. వీడియో ఆన్ చేయండి, పాటు పాడుకుందాం. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు. జయ యేసు వచ్చును స్వతంత్రించు కొనేదారుగా వారే సమస్తమున్. స్వతంత్రించు కొనేదారుగా వారే సమస్తమున్. ప్రభు యేసు వచ్చును ఎవరు ఎదు మీరు మీట్లో పట్టించండి. కూతురో సంసిద్ధులౌదురు ప్రభురాకనేవ రాశింతు నిపోవ క్రీస్తు వచ్చును. ప్రభురాకనేవ రాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు జయించు పల్కే తిరిగి వత్తునని యేసు శిష్యులతో పల్కే తిరిగి వత్తునని సిద్ధపరతు స్థలమును నేనున్న చోట మీరుండ. సిద్ధపరతు స్థలమును నేనున్న చోట మీరుండ. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరేసు నీతో నడతురో ప్రత్యేకమౌదురు. ఎవరేసు
యేసునితో నడతురో ప్రత్యేకమౌదురు మేల్కొని ఉన్న వారిని ప్రభు క్రీస్తు కోని పో మీది వాయిస్ రావడం లేదు. చెప్పండి మ్యూట్ లో ఉంది. కొని పోవా ప్రభు యేసు వచ్చును క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము మమ్మును సిద్ధ పరచిన శ్రీ యేసును సంధింతుము మమ్మును సిద్ధ పరచిన శ్రీ యేసును సంధింతుము జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును తన సన్నిధి మనల నిలుపు నిర్దోషులనుగా తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషులనుగా బహుమానముల్ పొందేదా ప్రభుని కోరి కాయిదే బహుమానముల్ పొందేదము ప్రభుని కోరి కాయిదే జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపో సద్భూని తోడనుండి స్తుతి చెల్లింతుము అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా జయించి కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును స్వతంత్రించు కొనేదారుగా వారే సమస్తమున్ స్వతంత్రించు కొనేదారుగా వారే సమస్తమున్ జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఓవర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్ బ్రదర్.
మనం వాక్యపరచడానికి వెళ్తాము. ముందుగా మన మధ్యలో ఉన్న దైవ సేవకులు పిల్లపాలెంలో దైవ సేవ చేస్తున్నటువంటి పెద్దలు రోసయ్య అంకులు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ అంకుల్, మీరంతా సంఘంగా చేరొచ్చారు, చాలా థ్యాంక్స్ అంకుల్. ప్రార్థన చేయండి, వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రములు దేవా. ఈ వాక్యపు కరువు దినములలో తండ్రి అపవాది బహు వేగంగా పనిచేస్తున్నాడు. మనుషుడు ఆహారము చేత కాదు కానీ దేవుని నోటి నుండి సర్వశక్తి కలిగిన యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఇప్పుడు వాక్యపరచాలకు వెళ్దాం. మన మధ్యలోనికి దైవ సేవకులు దైవజనులు మంజిత్ పాలన్ ఉన్నారు. మనం అడుగుతూనే అన్న కూడా తన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన మధ్యలోనికి రావడానికి, వాక్యం అందించడానికి అన్న అంగీకరిస్తూ వచ్చినారు. అందుని బట్టి అన్నకు కూడా అన్న మీకు హృదయపూర్వక వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. అలా ఈ సమయం మీకు అప్పగిస్తున్నాను. చేరి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి అద్భుతమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తా ఉంటున్నారు. వ్యక్తిగతంగా గత దినాల్లో నేను అనారోగ్యత గుండా ప్రయాణం చేస్తా వచ్చినప్పుడు మీ స్థలములో మీరు నా కొరకు ప్రార్థిస్తా వచ్చారని విశ్వసిస్తూ మీకెంతగానో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ దినము బైబిల్ స్టడీ అని అన్నగారు చెప్తా వచ్చారు కనుక ఈ బైబిల్ స్టడీలోనికి వెళ్ళక మునుపు ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యము ఆయన అనుగ్రహించిన కొలది వినడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 119, కీర్తన 119 176వ వచనం. కీర్తన 119 176వ వచనం, 176 వచనాన్ని మన బైబిల్ తీసి మనం చదువుకుందాం. I have strayed like a lost sheep. Seek your servant, for I have not forgotten your commands. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన దేవ, మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యము చెంతకు మమ్మల్ని ఆకర్షిస్తా వచ్చిన గొప్ప దేవ యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేయస్కరమైన నామంలో నీకు వందన స్తుతులు. సజీవుడివి కనుక నీకు వందనాలు. నీ సజీవత్వాన్ని, నీ యొక్క జీవాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకే వందన స్తుతులు అర్పిస్తా వచ్చున్నాం. ఏవా, నీ లేఖనాల ద్వారా నాతో మాతో మాట్లాడి స్పష్టముగా నేరుగా తేటగా మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. నిలబడుతున్న దాస్ కొట్టివాడిని జ్ఞాపకం చేసుకో. నీ సెలవు చాటును మరుగుపరిచి నీ ప్రజల కొరకు నా అక్కరెరిగి, నేను కూడా చాలా అక్కరగలిగిన వాడు, నాతో మాట్లాడు. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు చదవబడిన ఈ లేఖన భాగాన్ని దీవించును గాక. ఇక్కడ ఈ దినము బైబిల్ స్టడీ లో క్లుప్తముగా ఒక ప్రాముఖ్యమైన, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీ గమనాన్ని పెంచి వినవలసిందిగా మనవి చేస్తా వచ్చున్నాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం? ఇంపార్టెంట్. ఏంటంత ప్రాముఖ్యమైన విషయం? దేవుని యొక్క వాక్యము, బైబిల్ గ్రంథం, రాయబడిన లేఖనము, చదవబడిన లేఖనము, ధ్యానించుకున్న లేఖనము, అర్థము చేసుకున్న లేఖనము,
దేవుడు మనకి నేర్పించి మన గ్రాహ్యంలోనికి తీసుకొచ్చిన లేఖనము మన జీవితాన్ని ఎందుకు మార్చట్లేదు? ఇది వాస్తవం కాదా? చదివిన బైబిల్ ఒక వ్యక్తిని ఎందుకు మార్చట్లేదు? బైబిల్లో శక్తి లేదా? లేకపోతే ధ్యానించిన బైబిల్ ఎందుకు ఒక మనిషిని మార్చట్లేదు? ధ్యానించిన తప్ప? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది ఎందుకు ఒక మనిషిని మార్చట్లేదు? ఆయన బయలుపరపులు ఏమైనా లోపం ఉందా? ఇంతకీ అసలు బైబిల్ గ్రంథం ఇవ్వబడిందే మనము మారడానికి కదా, మారు మనస్సు పొందడానికే ఇవ్వబడతా వచ్చింది కదా. మరి వాస్తవంగా ఎందుకు మనం మారట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? బైబిల్ ఉంది, బోధకులు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి ఎందుకు మారట్లేదు? కారణం ఏంటి మారకుండా ఉండడానికి? తూకిగా ఒక 3 కారణాలు దేవుని యొక్క వాక్యం నుంచి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కొలది, ఆయన నేర్పించిన కొలది, ఆయన పదాలు పలకడానికి ఉచ్చారణ ఇచ్చిన కొలది మాత్రమే చూసుకోగలం. ఎందుకంటే మనిషి శరీరంలో నుంచి పుడితే యోహాను 3 చెప్తుంది, శరీరం శరీరాన్ని పుట్టిస్తుంది, ఆత్మ ఆత్మని పుట్టిస్తుంది. ఫ్లెష్ గివ్స్ బర్త్ టు ఫ్లెష్, స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిట్. సరే, మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే, మనము లేఖనాలని కేవలము భౌతికమైన నేత్రాలతో, కన్నులతో మాత్రమే చదువుతా ఉంటున్నాం. మనం కేవలం భౌతికమైన నేత్రాలు, కన్నులతో మాత్రమే బైబిల్ చదువుతా ఉంటున్నాం. అది ఎలాగుంటుంది అని అంటే, ఎప్పుడైతే 2వ రాజుల గ్రంథానికి వస్తామో అక్కడ ఎలీషా యొక్క దాసుడు 6వ అధ్యాయంలో వెళ్ళి చూస్తా ఉంటున్నాడు. చూసినప్పుడు ఆయన చెబుతా ఉంటున్నా మాట వద్దాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. When the servant of the Lord, 2 Kings chapter 6 verse 15. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. When the servant of the man of God got up and went out early the next morning, an army with horses and chariots had surrounded the city. Oh my Lord, what shall we do? The servant asked. ఈయన అంటున్న మాట ఏంటంటే, అయ్యా సైన్యాలు వచ్చేసాయి, రౌతులు వచ్చేసారు, రథాలు వచ్చేసాయి, మనం ఏం చేస్తాం అంటే, కళ్ళతో చూశాడు. ఏమన్నా అబద్ధం చూశాడంటే కాదు, వాస్తవమే చూశాడు, నిజమే చూశాడు, వాస్తవమే చూశాడు. కానీ సమస్య ఏంటంటే పూర్తి నిజము చూడలే, కేవలం అర్ధ నిజం మాత్రం, లేకపోతే పాక్షికంగా మాత్రమే చూశాడు. ఈ ఓన్లీ సా పార్షల్ ట్రూత్. నిజమే చూశాడు కానీ పాక్షికంగా చూశాడు. ఎప్పుడైతే ఈయన కేవలం తన భౌతికమైన కనులతో పాక్షిక సత్యాన్ని చూశాడు, ఈయన ప్రతిస్పందన ఎలాగో తెలుసా? భయముతో ప్రతిస్పందన, శరీరముతో ప్రతిస్పందన, ఆశ్చర్యముతో ప్రతిస్పందన, నిరీక్షణ లేనితనంతో ప్రతిస్పందన, నిట్టూర్పు విడుచుచు ప్రతిస్పందన. వాస్తవమే చూశాడు కానీ పాక్షికంగా చూసినప్పుడు ఈయన ప్రతిస్పందన ఎంత అధ్వానంగా, ఎంత ఘోరంగా ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉంటా ఉన్నప్పుడు ఈ సత్యాన్ని బహుతేటగా చెప్తా వచ్చారు. యేసు ప్రభువారు ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదు. అంటే ఆయన ఏమి చెప్పినా ఎప్పుడు ఏదో ఒక కథ, ఏదో ఒక ఉపమానము, ఏదో ఒక ఉదాహరణ చాలా సులువుగా ప్రజలకి వాక్యాన్ని అందించేవాళ్ళు. యేసు ప్రభు ఎందుకు ఉపమానాలలో మాట్లాడేవాళ్ళు? ఏంటి కారణం యేసు ప్రభు ఉపమానాలతో మాట్లాడడానికి అనంటే, సహజముగా మనము అనుకునే జవాబు ఏంటంటే, ప్రజలందరికీ సులువుగా అర్థము కావడానికి ఆయన ఉపమానములో మాట్లాడాడు అని అనుకుంటాం. అయితే బైబిల్ చెబుతా ఉంటున్న సత్యం, ఆయన ఉపమానంలో ఎందుకు మాట్లాడాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం
మత్తయి సువార్త 13. యేసు ప్రభు ఎందుకు ఉపమానంలో మాట్లాడాడు, ఎందుకు ఉదాహరణలు ఉపయోగించాడు, ఎందుకు సులువుగా కథల రూపంలో వారితో బోధించాడు? వాళ్ళు అర్థం చేసుకోవాలని కాదంట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనము. This is why I speak to them in parables. Though seeing, they do not see. Though hearing, they do not understand. నేను వారితో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలని మాట్లాడుతున్నాను. ఎంత విచిత్రంగా ఉంది కదా. మనం అనుకుంటున్నాము వాళ్ళకి సులువుగా బాగా వాళ్ళకి మొత్తం అర్థమైపోవడానికి యేసు ప్రభు ఉపమానాల్లో సులువుగా కథల ద్వారా ఉదాహరణల ద్వారా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాం. అయితే యేసు ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? వాళ్ళకి అర్థం కాకూడదని ఉపమానాల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాకూడదు, వాళ్ళ కళ్ళకి కనబడకూడదు, వాళ్ళ చెవులకి వినబడకూడదు, వాళ్ళ హృదయాలకి అర్థం కాకూడదు, వాళ్ళు నా వైపు తిరగకూడదు, వాళ్ళు బాగుపడకూడదు. అందుకని ఉపమానంలో చెప్తున్నా. అదేంటి అర్థం కాకూడదని చెప్తున్నావా? అవును, అర్థం కాకూడదని చెప్తున్నా. అదేం ప్రభు, ఎందుకు అర్థం కాకూడదు? మరి ఎవరికి అర్థం కావాలా? ఈ మాటల్ని మాటలాగా వింటే అర్థం కాదు, ఆఖరికి శిష్యులకు కూడా అర్థం కాలేదంట. అందుకని శిష్యులు కూడా చెప్తా ఉంటున్న మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. The disciples came to him and asked, why do you speak to the people in parables? నువ్వు ఎందుకు ఉపమానాల ద్వారా మాట్లాడుతున్నావు? శిష్యులు కూడా ఉపమానాన్ని విన్నప్పుడు వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు. కాబట్టి బైబిల్ ఎందుకు ఇవ్వబడింది తెలుసా? ఎవరికి అర్థం కాకుండా ఉండడానికి ఇవ్వబడింది. ఒక ఆశ్చర్యం వేస్తుందా? ఆశ్చర్యం ఉందా ఈ మాట? లేఖనాలు బైబిల్ ఎందుకు ఇవ్వబడిందంటే ఎవరికి అర్థం కాకుండా ఉండడానికి. ఎందుకు అంటే ఒకవేళ చదివేసి నాకు అర్థమైపోయింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మోసపోతానే ఉంటారు. ఉపమానం ఎందుకు చెప్పారు అని అంటే 2 కారణాల కొరకు ఉపమానం చెప్పాడు. వెలిగించబడిన వారికి ఎక్కువ వెలుగివ్వడానికి, వెలుగులేని వాడికి చీకటి ఇవ్వడానికి ఉపమానం చెప్తా వచ్చాడు. ఎవరైతే శిష్యులు ఉన్నారో, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో, అయ్యా దీని అర్థం ఏంటయ్యా, ఇది ఎందుకు ఇట్లా చెప్పావు, ఇది ఈ విత్తనం అంటే ఏంటి, ఈ యొక్క పొలం అంటే ఏంటి, రైతెవరు, ఈ ముళ్ళ చెట్ల పొదలేంటి, ఇవన్నీ అడిగిన వాళ్ళకి చెప్పాడు. అంటే దేవుని యొక్క వాక్యము ఉన్న ఫలాన్న ఏ మనిషి కూడా అర్థం చేసుకోవడానికి ఇవ్వబడలేదు. అవి ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఆయన దగ్గర రావడానికి ఇవ్వబడ్డాయి. ఈ మాట అర్థం చేసుకుంటే చాలా విడుదల అనుభవించవచ్చు. నీ శక్తితో నువ్వు లేఖనాలు అర్థం చేసుకోవడానికి దేవుడు లేఖనాలని ఇవ్వలేదు. లేఖనాలను ఎందుకు ఇచ్చాడు? చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verses 39 and 40. యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు. You diligently study the scriptures because you think that by them you possess eternal life. These are the scriptures that testify about me, yet you refuse to come to me to have life. ఇవి ఈ లేఖనాలు ఎందుకున్నాయి తెలుసా? యేసు ప్రభు వైపు మనం నడిపించడానికి ఉన్నాయి. నీ అంతా నువ్వు లేఖనాలు అర్థం చేసుకోలేవు. లేఖనాలు ఎందుకున్నాయంటే ఈ లేఖనాలు నిన్ను ప్రభు దగ్గరికి తీసుకున్నాడు అనుకున్నాయి. అందుకని చాలా ఆసక్తితో, చాలా క్రయం చెల్లించి, చాలా సమర్పణ కలిగి, చాలా ప్రయాసపడి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఇథియోపియుడు యెరూషలేంకి వచ్చాడు. ఎందుకు? లేఖనాలు, మందిరము, దేవుడు, దైవీకమైన విషయాల మీద ఆశ ఉండి ఆయన యెరూషలేంకి వస్తా వచ్చాడు. యెరూషలేంకి వచ్చి ఏం చేశాడు? ఒక పుట్ట యెషయా రాస్తా వచ్చిన 53వ అధ్యాయంలో ఉంటున్న ఆ అద్భుతమైన ఆ చుట్టని ఈయన డబ్బులిచ్చి కొనుక్కొని రథంలో చదువుతా ఉంటున్నాడు. వాహనము కదులుతా ఉంటున్నప్పుడు, బాగా గమనించాలా, వాహనము కదులుతా ఉంటున్నప్పుడు ఈయన ఆ లేఖనాలని చదువుతా ఉంటున్నాడు. వాస్తవంగా చూస్తా వచ్చినట్లయితే ఆయన ప్రయాణం చేసేది రోడ్డు మీద కాదు, కంకర రాళ్ళు, రప్పలు ఉంటున్న స్థలాల్లో ఆయన ప్రయాణం చేస్తున్నాడు.
ఆయన ఉండి ఒక షాక్ అబ్జార్బర్స్ ఉన్న, ఒక ఒత్తిడిని తట్టుకోగలుగుతా వచ్చిన, ఒక సాఫీగా తీసుకొని పోగలిగిన వాహనంలో ఆయన ప్రయాణం చేయట్లేదు. ఆయన ఒక రథంలో ప్రయాణం చేస్తున్నాడు. రథము అటు ఇటు పోతానే ఉంటుంది. రథము చాలా చాలా కరుపుగా పోతా ఉంటుంది. దాంట్లో అంత సుఖం ఉండదు. అలాంటి రథములో కూడా ఈయన కూర్చొని చదువుతున్నాడంట. ఈ రథములో కూడా ఈయన చదువుతా ఉంటున్నాడు. అది కూడా ఈయన చదివించుకోవట్లేదు, ఈయనే చదువుతా ఉంటున్నాడు. ఆ చుట్టని ఎలా పట్టుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? కదులుతున్న దాంట్లో ఆ చుట్టని ఎలా తన చేతిలో అలానే ఉంచుకోగలిగాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఆ రథాన్ని బహుశా నెమ్మదిగా తీసుకెళ్ళి నేను చదువుతున్నానని చెప్పి ఎంత నెమ్మదిగా పోతున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఈయన ఆ రథమును నెమ్మదిగా, లేకపోతే చదవగలిగిన వేగంలో 2 చేతులతో ఈయనే పట్టుకొని ఈయనే చదువుతా ఉంటున్నాడు. ఇంత ఆశ ఉంది, కానీ అర్థమైందా? అర్థం కాలేదు. అందుకనే చాలా తేటగా ఈ ప్రశ్న అడుగుతున్నా. నా దగ్గర వాక్యం ఉంది, నేను వాక్యం చదువుతున్నా, కానీ నేను పొందట్లేదు. ఎందుకు పొందట్లే? పొందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయానికి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 30-31 వచనాలు. 30-31 వచనాలు. Then Philip ran up to the chariot and heard the man reading Isaiah the prophet. Do you understand what you are reading? Philip asked. How can I it to me? So he invited Philip to come up and sit with him. ఇక్కడ ఆయన అడుగుతూ ఉన్నాడు, చదివే నీకు అర్థమవుతుందయా? చాలా క్రయం పెట్టి కొనుక్కున్నావు, చాలా కష్టపడి దేశానికి వచ్చావు, చాలా కష్టపడి కొనుక్కున్నావు, చాలా కష్టపడి చదువుతూ ఉంటున్నావు, మంచిది. నువ్వు చదివే నీకు అర్థమైందా అంటే స్ట్రైట్ గా డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏంటంటే, నేను డబ్బులు ఇచ్చి కొన్నా, నేను క్రయం పెట్టి ఇక్కడికి వచ్చినా, నేను సమయం వెచ్చించుకొని ఇంత దూర ప్రయాణం చేసినా నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే, ఎవరు చెప్తే కదా నాకు అర్థమైంది. ఫిలిప్పు ఇథియోపియుడైన నపుంసకుడికి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందంటే, లేఖనాలను అర్థం చేసుకునే సామర్థ్యం నా దగ్గర లేదు. నాకెవరైనా చెబితే లేఖనాలు నాకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. కాబట్టి యేసు ప్రభువారు లేఖనాల్లో ఉపమానాలు ఎందుకు చెప్పారు అని అంటే, ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా అదేదో మాకు అర్థం కాలేదు, దాని అర్థం ఏంటో చెప్పు అని చెప్పి అడగాలని వచ్చారు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని కూడా ఎందుకు రాశాడు తెలుసా? బైబిల్ గ్రంథాన్ని కూడా ఎందుకు రాశాడంటే, కనులతో చదివే వాళ్ళు అట్లానే చెడిపోవాలని రాశాడు. కనులతో చదివి అర్థం కాకపోతే, ప్రభువా నీ దగ్గరకు వస్తున్నాను, నాకు అర్థం చేయి అని ఎవరైతే వస్తారో వారికి వెలుగింపునివ్వడానికి ఈ దైవ గ్రంథాన్ని దేవుడు రాసి మన చేతుల్లో పెడతా వచ్చాడు. ఈ దైవ గ్రంథం రాయబడ్డానికి కారణం, గురుడివారు, ఆశ లేని వారు, మనో నేత్రములు తెరవబడకుండా కేవలం భౌతికమైన నేత్రములతో చదివి తృప్తి పడిపోయి నాకు అర్థమైపోయిందని ఇంటికి వెళ్ళిపోయేవారు మోసపోవాలనే రాసి పెట్టాడు. అయితే అదే సమయంలో ఇదే లేఖనాలు ఆయన దగ్గరికి వచ్చిన వారికి జీవం ఇవ్వడానికి ఆయన రాసి పెడతా వచ్చాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడట్లేదా? లేఖనాలు ఇవ్వబడ్డాయి నువ్వు అర్థం చేసుకోవడానికి కానే కాదు. లేఖనాలు నీకు ఇవ్వబడ్డాయి ప్రాముఖ్యంగా ఆయన దగ్గర అర్థము తెలుసుకోవడానికి, నువ్వు ప్రయాణం చేసి రావడానికి లేఖనాలు ఇవి ఇస్తా వచ్చారు. ఈనాడు కేవలం కనులతో చూస్తే ఎలీషా యొక్క దాసునిలాగే భయము, గందరగోళం. మేమేం చేయాలో తనకొక దిశ దొరకలే, తనకొక దిక్కు దొరకలే, తనకి ఏ మాత్రం ధీమా కూడా దొరకలేదు. భయం, ఆందోళన, కలవరం. భౌతిక కనులతో బైబిల్ని చూసి, ఉట్టి భౌతిక కనులతో చూస్తే బైబిల్ నీకు పుట్టించేది కూడా అదే. కాబట్టి మొదటి కారణం ఎందుకు బైబిల్ మన జీవితాన్ని మార్చట్లేదు అంటే, మనం కేవలం కనులతో చదువుతున్నాం.
కనులతో చదవడం తప్పనట్లే, కేవలం కనులతో చదవడం తప్పు. నిర్లక్ష్య వైఖరి, ఆయన దగ్గర నుంచి పొందేదేమీ లేకుండా నిర్లక్ష్యముగా ఉండే స్థితి. ఎప్పుడైతే మరియ మార్తలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, యేసు ప్రభువారు ఆ ఇంట్లో బోధిస్తున్నాడు. యేసు ప్రభువారు ఇంట్లో బోధిస్తున్నాడు అంటే 5,000 15,000 మందికి ఆయన కంఠస్వరం వినిపించేది. ఇలాంటి యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు మరియకి కూడా వినిపిస్తుంది, మార్తకు కూడా వినిపిస్తుంది వాక్యం. ఇద్దరికి వాక్యం వినిపిస్తుంది. మార్త వంట చేసుకుంటా వింటుంది, మరియ కూర్చొని వింటుంది. మార్త వేరు పనులలో నిమగ్నమై కలవరముతో వింటా ఉంది. మరియ యేసయ్య పదాల దగ్గర కూర్చొని తీక్షణముగా ఆశతో వింటా ఉంది. ఇప్పుడు మరియ మార్త వాక్యం వింటా 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 ఆమెలో ఏమేముంది తెలుసా? కోపం ఉంది. ఆమెలో ఏమేముంది తెలుసా? ఇతరుల మీద ఆమె కుళ్ళుబడడం ఉంది. ఆమె ఇతరులని తిట్టించే వాతావరణంలో ఉంది. ఆమె యేసు ప్రభునే ప్రశ్నించే పరిస్థితిలో ఉంది. వాక్యమే వింటున్నామా, కానీ ఆమె వైఖరిలో మార్పు లేదు, ఆమె మాటల్లో మార్పు లేదు, ఆమె మర్యాద లేని తనంలో మార్పు లేదు. మర్యాద లేకుండా మాట్లాడుతుంది. వాక్యం బోధించేటప్పుడు యేసు ప్రభుని వాక్యం మధ్యలోనే అభ్యంతరం వచ్చి మాట్లాడుతూ ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అభ్యంతరపరిచి మాట్లాడుతూ ఉంది. ఆమె వైఖరి మార్చుకోకుండానే ఉంది. ఎందుకు అనంటే ఆమె కూడా వాక్యం వింటా ఉంది, కానీ నిర్లక్ష్య వైఖరితో వాక్యం వింటా ఉంది. కాబట్టి వాక్యమామ నైజాన్ని మార్చలేదు, వాక్యమామ మాటల్ని మార్చలేదు, వాక్యమామ మర్యాద లేనితనాన్ని కూడా మార్చలేదు. అయితే మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడైతే వింటా ఉందో, యేసుప్రభు అనే మాట ఏంటి తెలుసా? ఆమె శ్రేష్టమైనది. షీ హస్ చోసన్ ద బెటర్ పార్ట్. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎంత అద్భుతమైన మాట! అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నువ్వు ఇంత వాక్యం చదువుతున్నావు, ఇంత మౌన ధ్యానం చేస్తున్నావు, ఇంత ధ్యానిస్తున్నావు, ఇంత నేర్చుకుంటున్నావు, ఇంత వింటున్నావు, ఇంత రాసుకుంటున్నావు, ఇంత 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 నువ్వు చదువుతా ఉంటున్నావు, కానీ నీ యొద్ద నుంచి తీసివేయబడతా ఉంది. మరియ దగ్గర నుంచి తీసివేయబడట్లేదంట. ఏంటి కారణం తెలుసా? ఎందుకు తీసివేయబడట్లేదంటే ఆమె దాని కొరకు కేవలము చెవి ఇవ్వలేదు, ధ్యానం ఇచ్చింది, లక్ష్యం ఇచ్చింది, క్రయంచాలు ఇచ్చింది, కూర్చుంది. కాబట్టి వాక్యం చెంతకు వచ్చినప్పుడు ఉట్టి కన్నులతో చదివితే అది నీ జీవితాన్ని మార్చదు. కన్నులతో చదవాలి. చదివిన తర్వాత కీర్తనకారుడు కీర్తన 119లో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ వాక్యములో నీ ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కనులను తెరువుము. అంటే ఉట్టి కళ్ళతో చదివితే సరిపోదు, తెరవబడిన కళ్ళతో చదవాలా. అంటే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాతో మాట్లాడు ప్రభా, దేవా నాకు నేర్పించు, దేవా నాకు చూపించు, దేవా నా చెవులు తెరువు అని పరిశుద్ధాత్మ దేవుని మీద ఎప్పుడైతే నిస్సహాయ పరిస్థితిలో వచ్చి ఆధారపడతామో, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి నిస్సహాయ పరిస్థితిలో ఎప్పుడైతే ఆనుకుంటామో, ఎప్పుడైతే అప్పగించుకుంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నీకు తెరుస్తాడు. ఎవరికి వాక్యం తెరిచాడంట? ఎవరికి వాక్యం బయలుకొచ్చాడంట? ఎలాంటి వాళ్ళకి వాక్యాన్ని ఆయన అనుగ్రహిస్తా వచ్చారంట? ఎవరికి ఆయన నేర్పిస్తా ఉంటున్నాడంట? యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. Luke's Gospel, chapter 10, verse 21. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. At that time, Jesus, full of joy through the Holy Spirit, said, I praise you, Father, Lord of heaven and earth, because you have hidden these things from the wise and learned and revealed them to little children. Yes, Father, this was your good pleasure. చిన్న పిల్లల
వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనుకుంటారంటే రాపిడి ఉండాలనుకుంటా, అతుక్కోవాలనుకుంటా, దగ్గర ఉండాలనుకుంటా, సంబంధం పెట్టుకోవాలనుకుంటా. అలాంటి వాళ్ళకి దేవుడి సత్యం ఇచ్చాడంట. ఆయన ఎవరికి నేర్పిస్తాడు? మత్తయి సువార్త 11:28-29 బాగా పరిచయమైన మాటే కదా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ తర్వాత ఆయన చెప్తా ఉంటున్న మాట, నా కాడిని ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరికి నేర్పిస్తాడో తెలుసా? ఆయన కాడి కింద వచ్చిన వారికి నేర్పిస్తాడు. చూడా, బైబిల్ ఎవరికి యేసయ్య నేర్పిస్తాడు? బైబిల్ ఇవ్వబడిందే కొంతమంది గుడ్డితనం కలగజేయడానికి, ఇంకా కొంతమందికి వెలుగు ఇవ్వడానికి. ఎవరికి గుడ్డితనము అని అంటే కేవలం కన్నులతో చదువుతారు కదా, వారికి గుడ్డితనం ఇవ్వడానికి ఇదే బైబిల్ని దేవుడు వాడుకుంటాడు. ఎవరైతే చిన్నపిల్లల్లాగా ఆయన దగ్గరికి వచ్చి అతుక్కుంటారు కదా, వారికి వెలుగు ఇవ్వడానికి ఇదే బైబిల్ని వాడుకుంటాడు. ఎప్పుడైతే ఈ ప్రయాసపడి వస్తూ ఉంటున్నారో, ఆయన కాడి కిందకి వస్తూ ఉన్నారు. కాడి ఏం చేస్తుంది తెలుసా? కాడి ఏం చేస్తుంది అంటే ఇద్దరిని కలిసి కట్టేస్తుంది. కాడి చేసేది అంతే. ఏం చేస్తుంది? ఇద్దరిని కట్టేస్తుంది, ఇద్దరిని కలిపి కట్టేస్తుంది. ఎప్పుడైతే ఇద్దరిని కలిపి కట్టేస్తాదో వాళ్ళ దిశ ఒకటే అయిపోతుంది, వాళ్ళ పని ఒకటే అయిపోతుంది, వాళ్ళ భారం ఒకటే అయిపోతుంది. వాళ్ళని కలిపి కట్టడమే. కాడి చేసే పని ఏమీ లేదు. కాడి చేసేది ఏంటంటే రెండింటిని కలిపి కట్టేస్తుంది, అంతే కాడి చేసే పని. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, నా యొద్ద వచ్చి నేర్చుకున్నాడు. బైబిల్ నేను అర్థం చేపిస్తా మీకు, బైబిల్ నేను నేర్పిస్తా మీకు, బైబిల్ నేను మీకు అవగాహన ఇస్తా అని యేసుప్రభు వారు చెప్తా ఉంటున్నారు. ఎప్పుడు తెలుసా? ఏమి లేదు, మీరు నాతో కట్టబడి ఉండండి, నాతో సంబంధం కలిగి ఉండండి. ఇక్కడ ఒక అపోహ, ఇక్కడ ఒక మోసం, ఇక్కడ ఈ దినాల్లో ఉంటున్న ఒక భయంకరమైన అబద్ధం ఏంటి తెలుసా? ఉదయకాలం మౌన ధ్యానం చేసుకుంటే దేవుడు మనతో రోజంతా ఉంటాడు. ఎవరు చెప్పారు? బైబిల్ గ్రంథంలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బహుశా ఈ మాట అంటారేమో, మన్నా ఉదయకాలం పడింది కదన్నా, ఆ మన్నా తీసుకున్నారు, తిన్నారు, రోజంతటికి సరిపోయిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి మన్నా మోసుకెళ్ళారు తెలుసా? వాళ్ళ గిన్నెల్లో మన్నా పెట్టుకున్నారు తెలుసా? దాన్ని సమకూర్చుకొని వచ్చి అదేదో అక్కడికి ఆ ఒక్క క్షణానికి కాదు, ఆ వ్యక్తులు పొద్దున తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, రాత్రి తిన్నారు, మన్నా తింటా వచ్చారు. రోజంతటికి సరిపోయింది ఆ మన్నా. కాబట్టి లేఖనాలంటే పొద్దున ఒక క్వైట్ టైం బాగా నువ్వు ఎంత బాగా చేసుకో, ఒక క్వైట్ టైం చేసుకో. నీ రోజంతట్లోనికి అది రాదు. ఎందుకు అంటే మనము ఎలా తయారైపోయామంటే ఈ దినం ఈ వాతావరణం మనల్ని ఎలా తయారు చేస్తా ఉంది అంటే ఉదయకాలం కొంచెం ఆయనకి ఇచ్చేద్దాము, ఆ తర్వాత ఆయన మనకి ఇచ్చేస్తాడు, ఆయన ఇచ్చేసిన తర్వాత రోజంతా వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాం తప్ప ఆయనతో ఒక సంబంధం కలిగి ఉందాం అనేది మనకి జీర్ణం అవ్వట్లేదు. ఆయనతో ఒక సంబంధంలోనికి ఉండే జీవంలోనికి మనం రాకుండా ఆయన ఇస్తే తీసుకొని వెళ్ళిపోయే జీవంలోనికి వస్తూ ఉంటున్నాం. ఆయన ఇస్తే దాన్ని తీసుకొని మనం ఏదో వెళ్ళిపోదాం, ఏదో చేసేద్దాం అని అనుకుంటూ ఉంటాం. కాదు, ఆయనతో సంబంధము. నీ క్వైట్ టైం సరిపోదు. నువ్వు క్వైట్ టైంలో ఏదైతే నీతో మాట్లాడాడో, నీతో మాట్లాడిన ప్రభువుని రోజంతా తీసుకుని పోవాలి. ఉదయకాలము 3 గంటలు ప్రార్థన చేసినా సరిపోదు. ప్రార్థన చేసిన ప్రభుని రోజంతా తీసుకొని పోవాలి. కాడి కింద ఉంటే నేర్పిస్తాడంట. కాడి కింద ఉండడము అనంటే ఆయనతో కట్టబడి ఉండడము. ఎంతసేపు కట్టబడి ఉంటావో అంతసేపు నేర్పిస్తాడు. ఎంతసేపు కట్టబడి ఉంటావో అంతసేపు అనుగ్రహిస్తాడు. ఎంతసేపు కట్టబడి ఉంటావో అంతసేపు నిన్ను ఆయన నింపుతా ఉంటాడు. ఎప్పుడైతే కాడి కిందకి చాలు అని అంటావు. కాడి బైబిల్లో మొదటిసారి ఎక్కడ రాయబడతా వచ్చింది తెలుసా? ఆదికాండం 27వ అధ్యాయంలో ఎప్పుడైతే ఏసావుని ఇస్సాకు ఇంకో మాటలో శపిస్తా ఉంటున్నాడు, అప్పుడు అంటాడు, ఇదిగో నువ్వు నీ తమ్ముని కాడి నీకు విసుగు అనిపిస్తా వచ్చినప్పుడు దాన్ని తీసి అవతల పారేస్తావు. ఆదికాండం 27వ అధ్యాయం 40వ వచనం చివరి భాగం చదువుతున్నాను. బట్ వెన్ యూ గ్రో రెస్ట్లెస్ యూ విల్ త్రో హిస్ యోక్ ఫ్రమ్ ఆఫ్ యువర్ నెక్. నీ యొక్క మెడ మీద నుంచి ఆ కాడిని పారేస్తావు. అంటే ఒక మాటలో ఏం చెప్తున్నాడంటే, మొదటిసారి కాడి అనే మాట బైబిల్లో ఎక్కడ వస్తా ఉందంటే నీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు.
కాడి మొదటిసారి బైబిల్ ఎక్కడ వాడబడతా ఉందంటే బలవంతంగా వాడబడట్లేదు, నీ ఇష్టం. కాడిని పెట్టారు, నీకు నచ్చినంత సేపు ఉంటావు, నువ్వు ఓర్వలేకపోతే తీసి అవతల పారేస్తావు. యేసు ప్రభు దగ్గర నేర్చుకోవడం కూడా అంతే. ఒక్కసారి కాడి కిందకు వస్తే ఇక జీవితం అంతా సరిపోతుంది కాదు. ఆయన దగ్గర ఎప్పుడైతే కాడి కిందకు వస్తావో ఆ క్షణంకు మాత్రమే నేర్చుకుంటావు. ఎన్ని క్షణాలు కాడి కింద ఉంటావు, ఎన్ని క్షణాలు ఆయనతో సంబంధం కలిగి ఉంటావు, ఎన్ని క్షణాలు ఆయనతో మాట్లాడుతూ ఉంటావు, ఎన్ని క్షణాలు ఆయనతో స్నేహం చేస్తూ ఉంటావు, ఎన్ని క్షణాలు ఆయనతో సహవాసం కలిగి ఉంటావు, ఎన్ని క్షణాలు ఆయనతో ఒక ప్రేమికుడిలాగా కౌగలించుకుంటూ ఉంటావు, ఎన్ని క్షణాలు ప్రేమతో ఆయన ముద్దాడుతూ ఉంటావు, ఎన్ని క్షణాలు నీ కన్నీరుతో ఆయన పాదములు కడుగుతూ ఉంటావు, ఎన్ని క్షణాలతో నీ తల వెంట్రుకలతో నీ మర్యాదతో ఆయన పాదములు తుడుస్తూ ఉంటావు, ఎన్ని క్షణాలు ఆయనని కౌగలించుకొని ముద్దాడుతూ ఉంటావు. అన్ని క్షణాలు మాత్రమే ఆయన నీకు నేర్పిస్తాడు. ఆ సంబంధం ని ఆపేసిన తర్వాత ఆయన నీకు ఇచ్చేది ఏమీ లేదు. ఎంత సంబంధమో, ఎంతవరకు సంబంధము, ఎంతెంత సంబంధం ఉంటారు అంతంతే నేర్పిస్తాడు, అంతవరకే నేర్పిస్తాడు. కాబట్టి మొట్టమొదటిది కళ్ళతో చదవడం, సంబంధం లేకుండా చదవడం. ఇప్పుడు ఈ చదివిన దాన్ని చదవాలి, కానీ అక్కడితో అక్కడ చదివిన దాన్ని ఆయన దగ్గరికి ఎప్పుడైతే తీసుకొచ్చి, పరిశుద్ధాత్మదేవ నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు ప్రభు. అందుకనే పౌలు ప్రార్థన చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనంలో ఈ ప్రార్థన చేస్తూ ఉంటాడు. దట్ గాడ్ మే ఓపెన్. అమ్మాడు చదువుదామా? ఎఫెసీయులకి రాసిన పత్రిక కొన్ని వచనాలు పైన కింద, కొన్ని వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి అనుకుంటున్నాను. ఇంగ్లీష్ లో నేను చదువుతా ఉంటాను, మీ బైబిల్లో మీరు గమనించవచ్చు అర్థం ఎక్కడుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఏమని చెప్తా ఉంటున్నాడు? I keep asking that the God of our Lord Jesus Christ, the glorious Father, may give you the spirit of wisdom and revelation so that you may know him better. I pray also that the eyes of your heart may be enlightened in order that you may know the hope to which he has called you, the riches of his glorious inheritance in the saints. 17-18 వచనాలు చూస్తా వచ్చినట్లయితే పౌలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు ఆయన ఆత్మ ద్వారా, ఆయన ప్రత్యక్షత ద్వారా ఆయన ఎవరో ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, క్రీస్తు యేసు ప్రభు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకునే నిమిత్తమే తన దగ్గర ఉన్నదంతా నష్టముగా, తన దగ్గర ఉన్నదంతా పెంటతో సమానంగా, ఏవేవి లాభకరములు అవన్నీ నష్టంగా ఎంచుకుంటా ఉంటున్నాడు. అంటే ఏం చేస్తా ఉంటున్నాడు పౌలు అని అంటే, యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి క్రయం చెల్లిస్తా ఉంటున్నాడు. నువ్వు బైబిల్ కళ్ళతో చదివావు, వెరీ గుడ్, ఫస్ట్ స్టేజ్ దాటేసావు. రెండో స్టేజ్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేర్చుకోవడానికి వచ్చి, ప్రభా నాకు నేర్పించు, నాకు రాదు, నా వల్ల కాదు, నాకు నేర్పించు, నాకు అనుగ్రహించు ప్రభా అని చెప్పి నువ్వు పరిశోధించి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు నేర్పిస్తాడు, నీకు బయలుపరుపులు ఇస్తాడు, నీకు కొత్త సంగతులు చూపిస్తాడు, నీకు అద్భుతమైన సంగతులు చూపిస్తాడు, నీకు విశేషమైన సంగతులు చూపిస్తాడు, నీ కళ్ళను తెరిచి బైబిల్లో మర్మాలు నీకు చూపిస్తాడు. మర్మం ఎందుకు? నీకు అర్థమయ్యే అద్భుతమైన నీ విజయవంతమైన జీవితానికి అవసరమైన సత్యాలు నీకు ఇస్తాడు. అయిపోయింది అనుకుంటున్నారా? కాదు. ఇలా పొంది కూడా నువ్వు ఇంకా ఓడిపోయిన జీవితంలోనే ఉంటావు. ఇలా దేవుడు నీకు బయలుపరిచిన తర్వాత కూడా నువ్వు వాక్యానికి విధేయత చూపించకపోతే, ఇలా దేవుడు నీకు బయలుపరిచిన తర్వాత కూడా, పరలోకం నుంచి నీకు వినిపించిన తర్వాత కూడా, దేవుడు నీకు ఇచ్చిన తర్వాత కూడా నీ జీవితం మారదు, నీ జీవితం మారదు. తెలుసా సంగతి? దేవుడు నీకు ఇస్తే కూడా నీ జీవితం మారదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతుర్ని లేక శిష్యులందరినీ యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతా ఉంటున్నారు ఓ చక్కటి ప్రశ్న. ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. But what about you? He asked, who do you say I am? Simon Peter answered, you are the Christ, the Son of the living God. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు 17వ వచనంలో చెప్తున్నాడు, Jesus replied, blessed are you Simon, son of Jonah, for this was not revealed to you by man, but by my Father in heaven. మనిషి చెప్పలే, పరలోకం నుంచి వచ్చింది, నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది. సీమోను, ఇది నీ శక్తి కాదు సీమోను, శరీరం కాదు సీమోను, మాంసం కాదు సీమోను, రక్తం కాదు సీమోను, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాదు సీమోను, నీ మెదడు కాదు సీమోను, నేర్పించింది కాదు సీమోను, సంఘం కాదు సీమోను, సమాజం కాదు నీకు చెప్పింది. సీమోను, పరలోకం నుంచి నువ్వు ఇది పొందావు, నా తండ్రి దగ్గర నుంచి నువ్వు ఇది పొందావు. సీమోను, నీకు వచ్చిన ఈ ప్రత్యక్షత
పరలోకం నుంచి వచ్చింది. ఇది యేసు ప్రభు చెప్పారు. ఆ తర్వాత వచనాలు మనకు తెలిసిందే కదా. ఆ తర్వాత వచనాల్లో ఏం చేస్తున్నాడు? పరలోకం నుంచి పొంది, తండ్రి దగ్గర నుంచి బయలుపరుపు పొంది, పరలోకపు తండ్రి తనకిచ్చిన అద్భుతమైన తలంపుని వెల్లడి చేసి ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? వెంటనే సాతానికి స్థలం ఇచ్చేశాడు. వెంటనే సాతానికి స్థలం ఇచ్చేశాడు. వెంటనే యేసు ప్రభు చేయబట్టుకొని పక్కకి లాగాడు. వెంటనే యేసు ప్రభుని గద్దించాడు. వెంటనే సిలువొద్దు అని అంటున్నాడు. అంటే ఏంటి? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నీకెంత బయలుపరుపున్నా సాతాను నీలో ప్రవేశించడం సాధ్యమే. నీకెంత బయలుపరుపున్నా ఆ బయలుపరుపు నిన్ను మార్చకుండా ఉండగలదు. ఎంత బయలుపరుపున్నా దేవుడు బయలుపరిచాడు, దేవుడు ఈ సత్యం బయలుపరిచాడు, ఆ సత్యం బయలుపరుస్తాడు, చాలా అద్భుతంగా బయలుపరుస్తాడు. మంచిదే. అయితే అది నీ జీవితాన్ని మార్చదు. పేతురు జీవితం మారలే. ఈ బయలుపరుపు పొందిన తర్వాత కూడా మాటలు ఎక్కువయ్యాయి. అంతకుముందు ఎప్పుడు మాట్లాడని మాటలు అప్పుడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఎప్పుడు యేసుప్రభుని గర్దించలే, అప్పుడు గర్దిస్తున్నాడు. అంతకుముందు ఎప్పుడు సిలువ వద్దు అని అనలే, అప్పుడు యేసుప్రభు ఫస్ట్ టైం సిలువ గురించి చెప్పగానే సిలువకి విచిత్రంగా రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకు అని అంటే, ఈయన అనుకుంటా ఉంటున్నాడు. ఏమనుకుంటా ఉంటున్నాడంటే, నాకు బయలుపరుపు వచ్చింది, నాకు ఇది నచ్చట్లే, నాకు ఇది వద్దు. యేసుప్రభు సాతాను వెనుకకు బయలుపరుపు కలిగిన వాడు సాతాను ఎట్లయ్యాడు? పరలోకం నుంచి పొందిన వాడు సాతాను ఎట్లయ్యాడు? పరలోకం తండ్రి దగ్గర నుంచి పొందిన వాడు సాతాను ఎట్లయ్యాడు? కాబట్టి ఉట్టి బయలుపరుపు కూడా సరిపోదు. కళ్ళు తెరవబడాలి, కళ్ళతో చదవాలి, బయలుపరుపు పొందాలి. కానీ ఉట్టి బయలుపరుపు నీ జీవితాన్ని మార్చదు. ఇప్పుడు బయలుపరుపు పొందింది, అది ఏం చేయాలి? ఇప్పుడు క్వైట్ టైం చేస్తావు, మెసేజ్ వింటావు, లేకపోతే ధ్యానిస్తావు, పరిశుద్ధాత్మ దేవుడు నీకేదో సత్యాన్ని చెప్తాడు, అది జీవితాన్ని మారుస్తుంది. మార్చదు. ఎప్పుడు మారుస్తుంది తెలుసా? ఎప్పుడు మారుస్తుంది అంటే, నువ్వు ఇంకొక పని చేయాలి. ఏం పని చేయాలి అనేది క్లుప్తంగా చెప్పి ముగించేస్తారు. ఏం పని చేయాలి అని అంటే, ఏదైతే సత్యం పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పించాడో, ఏ బయలుపరుపు అయితే నీకు ఇచ్చాడో, ఏ సత్యం అయితే నీకు అందించాడో, ఏ సత్యం చూడ్డానికి నీ కళ్ళను తెరిచాడో, దానిని తీసుకొని నువ్వు దాంట్లో ఆనందించి, దాన్ని బట్టి యేసు ప్రభుని ఆరాధించి, దాని కొరకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ కన్నులతో చదివిన లేఖన భాగాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు నీ మెదడు లోపలికి వచ్చిన అద్భుతమైన తలంపులు నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తా ఉంటావో, ఆనందిస్తా ఉంటావో, ప్రార్థిస్తా ఉంటావో, ఇంకా ఆరాధించి, ఇంకా ప్రార్థించి, ఇంకా ఆనందించి, ఇంకా సహవాసం కలిగి, ఇంకా ఆరాధించి, ఇంకా ఆనందించి, ఇంకా ప్రార్థిస్తా ఉంటావు. అప్పుడు ఈ తలంపులు నీ మెదడులో నుంచి నీ హృదయం లోపలికి దిగుతాయి. ఎప్పుడైతే ఈ తలంపులు అనేవి పరిశుద్ధాత్మ దేవుడు నీ మెదడులో ఇచ్చిన తలంపులు అనేవి నీ ప్రార్థన బట్టి, నీ ఆరాధన బట్టి, దానిలో నువ్వు ఆనందించే కొలది అవి నీ హృదయంలోనికి దిగుతాయో, అప్పుడు నీ హృదయములో దిగిన ఈ వాక్యము నిన్ను మారుస్తుంది. మనల్ని మార్చేది ఏంటంటే, కనులతో చదివిన అక్షరము కాదు. ఎందుకంటే అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. కేవలం కనులతో నువ్వు అక్షరం చదివితే అది మరణాన్ని పుట్టిస్తుంది. కనులతో చదివి ఆత్మ దాన్ని మనకి అనువాదించినప్పుడు బయలుపరుపుగా మారి మెదడులోని ఆలోచనల్లోనికి అది వచ్చినప్పుడు, ఆ ఆలోచనలు నువ్వు ఆనందించి ఆరాధన చేసి ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు ఈ ఆలోచనల్లో ఏ వాక్యం అయితే వచ్చింది కదా, ఈ సంబంధంతో ఏ వాక్యం అయితే వచ్చింది కదా, పరలోకం నుంచి ఏ వాక్యం అయితే పొందావు కదా, పరిశుద్ధాత్మదేవుడే వాక్యం అయితే నీకు ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇవి నీ హృదయం లోపలికి దిగుతాయి. ఒక్కసారి నీ హృదయం లోపలికి దిగితే అవి పనిచేయడం మొదలు పెడతాయి. ఒకవేళ ఆలోచించు, నువ్వు గుర్తుపెట్టుకున్నవన్నీ చెయ్యాలి అంటే ఏమి గుర్తుపెట్టుకుంటావు? ఒకవేళ గుర్తుపెట్టుకున్నవన్నీ నువ్వు చెయ్యాలి, ఇది గుర్తుపెట్టుకొని అది గుర్తుపెట్టుకో. ఈ రోజు ఒక మెసేజ్ విన్నావు, ఒక 3 పాయింట్లు, మొన్న ఒకటి విన్నావు 5 పాయింట్లు, ఆ ముందు ఒకటి విన్నావు 7 పాయింట్లు, అలా రోజుకు 3 పాయింట్లు, 7 పాయింట్లు, 9 పాయింట్లు, అలా రోజు వింటావు. ఏది గుర్తుంటాయి? అంటే ఇవి గుర్తు లేకపోతే ఇక నువ్వు చేయలేవా? కాదు. గుర్తు పెట్టుకొని చేసేది
పాత నిబంధన ఏంటంటే ఆజ్ఞలు ఇచ్చారు, ఆ తర్వాత ఆజ్ఞలు ఇచ్చి కట్టడలు ఇచ్చి సూచనలు ఇచ్చారు. అవన్నీ ఏం చేయాలంటే మెదడుతో గుర్తుపెట్టుకొని బాగా గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకొని వాటి చొప్పున నువ్వు కష్టపడి చేయాలి. అది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి తెలుసా? నువ్వు వాటిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ మెదడులో ఎప్పుడైతే ధ్యానిస్తావో, ధ్యానించిన దాన్ని ఆనందించి ఆరాధన చేసి ప్రార్థన చేసినప్పుడు నీ మెదడులో ఉంటున్న నీ గుండెలోనికి ఎప్పుడైతే దిగుతాయి కదా, గుర్తుపెట్టుకుని అవసరం లేదు, నీ గుండె లోపల దిగినవి ఆటోమేటిక్ గా నీ జీవితంపై ప్రభావాన్ని చూపించి నీ జీవితాన్ని మార్చేస్తాయి. సులువుగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తా. బావిలో నీళ్లున్నాయి. ఆ బావిలో నీళ్ళకి ఒక మోటార్ ఉంది, దానికి ఒక పైప్ ఉంది. పైపు నీళ్ళకి తగిలి ఉంది. ఈ పైపు పైకి పోయి ఒక వాటర్ ట్యాంక్ ఉంటే, వాటర్ ట్యాంక్ మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంక్ ఈ పైప్. మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఒక పైప్ వచ్చింది, ఆ పైపు బావిలోకి వెళ్ళింది. ఇప్పుడు బావిలో నీళ్లున్నాయి. అది కంటికి కనిపించే వాక్యం అని అనుకుందాం. బావిలో నీళ్లున్నంత మాత్రాన పైపులో నీళ్లు ఉండవు. పైపు నీళ్ళని అతుక్కొని ఉంటుంది, నీళ్ళ మీద అల్లాడుతూనే ఉంటుంది, నీళ్ళని అంటుకొని ఉంటుంది. కానీ ఈ పైపులోనికి నీళ్లు రావు. బావి ఉందా? ఉంది. నీళ్లున్నాయా? ఉన్నాయి. పైపు నీళ్ళకి తగులుతుంది. అంటే కళ్ళతో వాక్యం చదువుతున్నావు, హృదయానికి నీ మెదడుని తగులుతున్నా అర్థమవుతుంది. పైప్ నాకు అర్థమవుతుంది. దావీదు 5 రాళ్ళు తీసుకెళ్ళాడు, దాంతో కొట్టాడు, కొల్లేరు చచ్చాడు, అలా నాకు బాగానే అర్థమవుతుంది. పైప్ అటాచ్ అయ్యిందా? పైప్ కూడా అటాచ్ అయ్యింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేసావు. మోటార్ ఆన్ చేసినప్పుడు ఏమవుద్ది? ఎప్పుడైతే నువ్వు మోటార్ ఆన్ చేస్తావో, ఇప్పుడు ఒకవేళ మోటార్లో లో వోల్టేజ్ ఉందనుకో, చాలా తక్కువ వోల్టేజ్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తుందంటే మోటార్ నీళ్ళని లాగుతుంది. నీళ్ళని ఎప్పుడైతే లాగుతుందో ఇప్పుడు బావిలో ఉంటున్న నీళ్లు ఇప్పుడు పైప్ లోపలికి వచ్చేసాయి. అంటే నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతా ఉంటావో, బలహీనంగా పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే నువ్వు అడుగుతా ఉంటావో, అప్పుడు దయచేసి ఎవరు మ్యూట్ చేసుకున్నది ఒకసారి మ్యూట్ చేసుకుంటే వాయిస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. దయచేసి ఎవరు మ్యూట్ చేసుకోలేదు. ఒకవేళ మీరు మ్యూట్ చేసుకుంటే వాయిస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సరే, ఎప్పుడైతే ఈ బావిలో ఉంటున్న ఈ నీళ్లు లో వోల్టేజ్ తో నువ్వు ఆన్ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఆ నీళ్లు ఈ పైప్ లోపలికి ఎక్కుతాయి, కానీ ట్యాంక్ లోకి పోవు. ఎప్పుడైతే ట్యాంక్ లోకి పోవో, నువ్వు ట్యాప్ ఆన్ చేయి, నీళ్లు రావు. బావిలో నీళ్లున్నా ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు రావు. అంటే నీ ప్రవర్తన మారదు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు. ఇప్పుడు లో వోల్టేజ్ వచ్చింది, పైప్ లో కూడా నీళ్ళు వచ్చేసాయి, ట్యాప్ ఆన్ చేయి, నీళ్లు రావు. ఎందుకు రావు అంటే నీ మెదడులో వాక్యం ఉంది, అది నీ జీవితాన్ని మార్చదు. ఎప్పుడైతే ఫుల్ వోల్టేజ్ వస్తుందో, ఇప్పుడు మోటార్ ఆన్ చేసావనుకో, ఇప్పుడు ఆ బావిలో నీళ్లు పైప్ లోకి తెచ్చి, పైప్ లో నీళ్లు పైన ట్యాంక్ నింపేస్తావు. ట్యాంక్ ఒక్కసారి నిండిన తర్వాత నువ్వు ట్యాప్ ఓపెన్ చేయి, బాత్రూమ్ లో ఓపెన్ చేయి, బెడ్రూమ్ లో ఓపెన్ చేయి, టాయిలెట్ లో ఓపెన్ చేయి, కిచెన్ లో ఓపెన్ చేయి, ఎక్కడైనా ఓపెన్ చేయి, నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు? హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆటోమేటిక్ గా నీ ప్రవర్తనలో వాక్యం కనపడతా ఉంది. హృదయం లోపలికి వాక్యం వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆటోమేటిక్ గా నీ మాటల్లో వాక్యం కనపడుతుంది. హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోయింది కాబట్టి ఇక నీ వైఖరిలో వాక్యం కనపడుతుంది. హృదయం లోపలికి వాక్యం వెళ్ళిపోయింది కాబట్టి ఇక నీ నడకలో వాక్యం కనపడుతుంది. అంటే వాక్యం మన నడకలోనికి రావాలి అని అంటే కన్నులతో చదవాలి. చదివిన దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేయించారు. అర్థం చేయించిన దాన్ని మనం ఆనందించే కొలది, ఆరాధించే కొలది, మనము దానిలో దాని కొరకు ప్రార్థన చేసే కొలది ఇప్పుడు అవి నెమ్మదిగా మన హృదయంలోనికి దిగుతాయి. అందుకనే కొలస్సీ 3:16 చెప్తా ఉంటాడు, let the word of Christ richly dwell in you. యేసు క్రీస్తు ప్రభువారి వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడు. ఎప్పుడైతే అది సమృద్ధిగా నివసిస్తాదో, ఎప్పుడైతే 16వ వచనంలో సమృద్ధిగా నివసిస్తాదో, అప్పుడు హృదయంలో నుంచి పాటలు, అప్పుడు హృదయంలో నుంచి కీర్తనలు, అప్పుడు హృదయంలో నుంచి కృతజ్ఞత వస్తుంది. హృదయములోనికి
చాలా సింపుల్ అండి. హృదయములో నుంచే నువ్వు బ్రతుకుతావు, మెదడులోంచి బ్రతుకు. మెదడు ఆలోచిస్తుంది, ఆలోచించి ఏదైతే బాగా అనిపిస్తుందో, ఏదైతే ఎక్కువ బరువుగా అనిపిస్తుందో, ఏదైతే ఎక్కువ ఆలోచనతో నింపబడుతుందో దాన్ని అది గుండెలోనికి తోస్తుంది, అది హృదయంలోనికి తోస్తుంది. ఈ హృదయం నిన్ను నడిపిస్తుంది, ఈ హృదయం నిన్ను మారుస్తుంది, ఈ హృదయం నిన్ను నీ జీవితాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది. వాక్యం కళ్ళల్లో ఉందా? వాక్యం మెదడులో ఉందా? మెదడులో ఉంటున్న వాక్యం హృదయంలోనికి పంపించావా? యేసయ్య శ్రేష్ఠతను నువ్వు చూస్తే దాంట్లో ఆనందిస్తే అది హృదయానికి వెళ్ళిపోతుంది. యేసయ్య గొప్పతనాన్ని నువ్వు చూసి ఆనందిస్తే అది హృదయానికి వెళ్ళిపోతుంది. యేసయ్య ప్రేమను నువ్వు చూసి ఆనందిస్తే గొప్ప, ఆయన గుణగణాలని, ఆయన స్వభావాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహోన్నతుడు తనాన్ని, ఆయన అద్భుతమైన సుగుణాలని, ఆయన అద్భుతమైన శ్రేష్ఠతని నువ్వు చూసి 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 ధ్యానిస్తా ఉంటే అది నెమ్మదిగా నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది. నీ హృదయంలోకి వెళ్ళిపోతే ఇక దాని తర్వాత నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఒక్కసారి నీ హృదయంలోకి వెళ్తే అది ఆటోమేటిక్గా నీ జీవితాన్ని మార్చేస్తుంది. కనులతో చదువు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరుపు పొందిన బయలుపరుపులో ఆనందించి, ఆరాధించి, ప్రార్థించి ఆ బయలుపరుపుని నీ హృదయంలోకి పంపి అక్కడి వరకే నువ్వు చేయాల్సింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన వాక్యం దానంతా అదే అద్భుతమైన ఫలాన్ని, అద్భుతమైన విజయవంతమైన ఫలాన్ని నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవుడు అలాంటి అనుభవాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. అన్న, కెన్ యు టేక్ ఓవర్? అన్న మీరు ప్రేర్ చేయండి అన్న. మహాప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని ఘనమైన శ్రేయస్కరమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. విశేషంగా మా జీవితాల్లో వాక్యం వింటున్నాం కానీ వాక్యం మమ్మల్ని మార్చట్లేదు. వాక్యం చదువుతున్నాం కానీ మా బ్రతుకు మారట్లేదు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం కానీ ఆలోచనలో కొత్త సత్యాలు తెలుసుకుంటున్నాం, కొత్త మర్మాలు తెలుసుకుంటున్నాం, కొత్త బయలుపరుపులు తెలుసుకుంటున్నాం, కొత్త విధానాలు తెలుసుకుంటున్నాం, కొత్త పద్ధతులు తెలుసుకుంటున్నాం కానీ మా బ్రతుకు నూతనం అవ్వట్లేదు. దేవా, నువ్వు మాతో మాట్లాడతావచ్చు. నీవు ఇచ్చే సత్యాన్ని మేము అర్థం చేసుకొని, మేము ఆరాధించి, మేము ప్రార్థించి, మేము దాంట్లో ఆనందిస్తే అది మా హృదయంలోకి వస్తుంది. నీతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, నీతో సజీవమైన సంబంధం కలిగినప్పుడు ఆ సంబంధం బట్టే మేము నేర్చుకోగలమనే సత్యం బట్టి నీకు వందనాలు. ఇలాంటి అనుభవం మా అందరికీ దయచేయండి దేవా. తిరుపతిలో ఆరాధన మందిరంలో జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ జూమ్ కాల్ లో భాగం వహిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించి హృదయములో వాక్యము నింపుకునే అనుభవంలోకి తీసుకొస్తాను నమ్మి కీర్తిస్తూ యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న థ్యాంక్ యూ నా. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.